హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి కరివేపాకు పులిహోర. చాలా సింపుల్ అండి రెడీ చేసుకోవడం, బట్ వెరీ టేస్టీ. పిల్లల కానీ పెద్దల వరకు ఎవరైనా ఈజీగా టేస్టీగా తినగలిగే బ్రేక్ఫాస్ట్, లంచ్ అలాగే డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు పులిహోరలోకి పెరుగు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం కర్రీ చేయాలో అర్థం కానప్పుడు ఇలా టేస్టీగా అప్పటికప్పుడు వేడివేడిగా ఈ రైస్ చేసుకొని తినండి. ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా భోంచేస్తారండి. చాలా బాగుంటుంది. ముందుగా వెడల్పాటి బాండిని స్టవ్ పై పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు. పులిహోరలో కొన్ని మెంతుల్ని యాడ్ చేస్తే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. అలాగే మెంతులు, మిరియాలు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకోండి. ఆవ పొడి కూడా వేసుకుంటే టేస్ట్ మరింత రుచికరంగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత అదే బాండీలో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకొని ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత దీనిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత అదే ఆయిల్లో 2 టీ స్పూన్ వరకు పల్లీలు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపగుండ్లు. మినపప్పుని కానీ మినపగుండ్లను కానీ యాడ్ చేసుకోవచ్చు. ఏ పులిహోరలోకైనా కూడా ఈ పప్పు దినుసులను ఎక్కువగా వేసుకుంటేనే అక్కడక్కడ మన పంటికి తగిలి పులిహోర మరింత రుచికరంగా ఉంటుందండి. ఇలా పల్లీలు, శనగపప్పు అలాగే మినపప్పు వేసుకున్న తర్వాత వీటిని పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర. పులిహోరలో పోపు దినుసులు ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. పులిహోరలో కొంచెం ఇంగువ వేసుకుంటేనే ఆ టేస్టే వేరు, ఆ మజానే వేరండి, చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకున్న తర్వాత అందులో సన్నగా పొడిగా కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి, అలాగే ఒక 3 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ పప్పులు, పల్లీలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. అలాగే పచ్చిమిర్చి కూడా చక్కగా వేగినాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత పులిహోర రెడీ చేసుకోవడానికి అప్పుడు వండుకున్న అన్నంతో నేను చేసుకోవచ్చు, లేదంటే మిగిలిపోయిన అన్నంతోటైనా ఈ కరివేపాకు పులిహోరని రెడీ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. కాకపోతే అప్పుడే వండిన అన్నంతో చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. అన్నంని ఒక చిన్న బేషన్లో కానీ చిన్న బౌల్లోకి తీసుకొని దీన్ని చల్లరనివ్వాలి. చల్లగైన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పుని ఒకేసారి యాడ్ చేసుకోకూడదు, కొద్దిగా వేసుకొని సరి చూసుకున్న తర్వాత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పోపు రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న పోపుని మనం ఈ అన్నంలో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం పులుపు ఉంటేనే పులిహోర చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండు గుజ్జుని బాండీలో తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టానండి. నానబెట్టుకున్న తర్వాత అదే బాండీలో కొన్ని వాటర్ వేసుకొని బాగా పిసికి ఆ గుజ్జుని బాండీలో వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు కాస్త తిక్కుగా అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది తిక్కు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది రెడీ అయ్యే లోపల మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ కరివేపాకును వేసుకోవాలి. అలాగే ఆవాలు, మెంతులు, మిరియాలు కూడా వేసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. దీని ఫ్లేవర్తో కరివేపాకు రైస్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేయకూడదు, కొంచెం ఒక చిటికెడంతా వేసుకొని మిక్సీ పట్టుకోండి.
బాగా మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. మిక్సీ పడుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ చింతపండు గుజ్జు కూడా దగ్గర పడిపోయింది. ఇలా తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోవాలి. మనకి ఇక్కడ చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది, అలాగే కరివేపాకు పొడి కూడా రెడీ అయిపోయింది. ఇలా మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడిని అన్నంలో వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా అందులో పోసుకోవాలి. అందులో వేసుకొని ఇవన్నీ కూడా అన్నంతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జునే వేసుకోవాలని ఏం లేదండి, మీరు నిమ్మకాయని పిండుకోవచ్చు. కాకపోతే నిమ్మకాయ కంటే కూడా చింతపండు రసం ఈ కరివేపాకు పులిహోరలోకి చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చింతపండు రసాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. పులుపుని సరి చూసుకుంటూ చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఒకసారి ఉప్పుని సరి చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేయండి. నాకు ఇక్కడ కొంచెం తక్కువ అయిపోయింది, నేను కొంచెం ఉప్పుని యాడ్ చేస్తానండి. అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. కర్రీస్ కంటే కూడా చింతపండు పులిహోర చాలా బాగుంది. నార్మల్గా చేసుకునే చింతపండు అలాగే నిమ్మకాయ పులిహోర కంటే కూడా మనకి కరివేపాకుతో చేసుకునే పులిహోర చాలా బాగుంది. సూపర్గా ఉందండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పులిహోర రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇక ఆలస్యం చేయకుండా మీరు ఈ ప్రాసెస్లో ఇలా రెడీ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా తినేయండి, చాలా బాగుంటుంది. కడుపు నిండా తినేయచ్చండి, సూపర్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టినట్లయితే ఇంకెవ్వరు కూడా వంకలు పెట్టరు. దీన్ని పెరుగుతో సర్వ్ చేసుకుంటే మరింత రుచికరంగా ఉంటుంది. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఇక మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.